దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మనివ్వలేదు. శరీరానికి పిరికితనం ఉంటుంది, భయం ఉంటుంది, కానీ ఆత్మకు భయం లేదు. శరీరాన్ని అనుసరించినప్పుడు మన జీవితాలు నెమ్మదిగా మరణం వైపుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆత్మను అనుసరించినప్పుడు జీవము నుంచి అధిక జీవమును కనుక మహిమ నుంచి అధిక మహిమకు ఎదుగుతూ ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. మనసు ఆలోచనలు ఎలా ఉంటాయో లేక ఆలోచనలు వేటిని వెంబడిస్తాయో దాన్ని బట్టే మన పరిస్థితులను మనము మార్చుకోగలుగుతాం. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, నా శరీరానుసారమైన మనసు అనుకోండి, కంగారు పడిపోతాను. అయ్యో వయసు అయిపోయింది, ఇంకా జీవితం సెట్ అవ్వలేదు, మనుషుల్లో నేను ఇంకా ఎదగలేదు, డబ్బు సంపాదించలేదు, ఆస్తి లేదు, తల్లిదండ్రులు ఏం ఆస్తి సంపాదించలేదు, నేను కష్టపడలేకపోతున్నాను, నా కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు అని చెప్పి కంగారు పడిపోతాను. ఎందుకంటే మన టార్గెట్, అల్టిమేట్ టార్గెట్ మరణం. ఇదిగో చావు దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ప్లానింగ్ పర్ఫెక్ట్ గా చేసుకోవాలన్న మనసు ఉంటుంది. కంగారు పడి ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు పిల్లోడిని కనడానికి కారణం ఏంటంటే అతడు ఆత్మను అనుసరించాడు. దేవుడు మనకు ఆత్మను ఇచ్చాడు కదా, ఆత్మను అనుసరించాడు. అవిశ్వాసం వచ్చినప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహించలేదు. ఎందుకంటే మృతులను సహితము సజీవంగా మార్చగలిగిన వాడు మనలో నివసించు పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల అని ఇదే అధ్యాయంలో రాస్తాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి తొందరపడొద్దు, శరీరాన్ని అనుసరించొద్దు. దేవుని దినమునందు ఆయన ప్రతి మనిషికి ఒక దినమును ఏర్పాటు. అప్పటి వరకు సత్క్రియలు చేయొచ్చు. అక్షయతను మహిమను వెంబడించువాడు అక్షయతను మహిమను వెంబడిస్తే దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. సత్క్రియలు చేసుకుంటూ వెళ్దాం, ఆత్మను అనుసరిద్దాం, సమాధానం కలిగి ఉందాం, జీవం కలిగి ఉందాం, దేవుని చేత హెచ్చించబడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.